సిక్స్త్ క్లాస్ సెకండ్ లెసన్ వచ్చేసరికి ఏంటి అంటే తితలి. ఏ లెసన్ పేరేంటి? తితలి. లెసన్ పేరేంటమ్మా? తితలి. ఈ తితలి ఎవరు రాశారు అంటే ప్రయాగ్ శుక్ల రాశారు. ఈ తితలి ఎవరు రాశారు? ప్రయాగ్ శుక్ల అనే అతను రాశారనమాట. ఓకే, ఒకసారి పోయం చూసేద్దాం. ఇక్కడ పోయం కింద నాకు కొన్ని లెటర్స్ ఇచ్చారు, అక్షరాలు ఇచ్చారనమాట. ఏంటవి ఒకసారి చూడండి. ఈ ఈ త బ ర ల. ఈకి మాత్ర, చోటి ఈకి మాత్ర, బడి ఈకి మాత్ర. ఈ ఈ త బ ర ల. చోటి ఈకి మాత్ర, బడి ఈకి మాత్ర. ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ అనకుండా తబల వాయించకుండా రా. ఓకేనా? ఈ అనకుండా తబల వాయించకుండా రా. ఓకేనా? ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ చూడండి. తితలి నన్ని ప్యారీ తితలి, पीली नीली न्यारी तितली, फूलों पर फूलों सी तितली, तितली क्यारी क्यारी तितली. तितली नन्ही प्यारी तितली, पीली नीली न्यारी तितली, फूलों पर फूलों सी तितली, तितली क्यारी क्यारी तितली. तितली नन्ही प्यारी तितली, पीली नीली न्यारी तितली, फूलों पर फूलों सी तितली, तितली क्यारी क्यारी तितली. नेक्स्ट చూడండి. अपने नन्हे पंख उठाए, अपने नन्हे पंख उठाए, रंगों की एक लहर बनाए. अपने नन्हे पंख उठाए, रंगों की एक लहर बनाए. चुप 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 उड़ती जाए, चुप चुप उड़ती जाए, खिली धूप में कितने भाए. चुप 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 उड़ती जाए, खिली धूप में कितने भाए. గారన్నమాట. ఎవరు రాశారమ్మా? ప్రయాగ్ శుక్ల గారు. చూడండి, ఇక్కడ ఉంది ప్రయాగ శుక్ల గారు అన్నమాట. ఈ ప్రయాగ్ శుక్ల గారు తితలి గురించి ఇలా వర్ణిస్తున్నారన్నమాట. చూడండి, ఫస్ట్ ఏదన్నారు? తితలి నన్ని ప్యారీ తితలి, పీలి నీలి న్యారీ తితలి. తితలి నన్ని. తితలి ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటాయి. అన్ని తితలీలు ఎలా ఉంటాయమ్మా? తితలి అంటే ఏంటి? సీతాకోక చిలుకలు. సీతాకోక చిలుకలు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. ప్యారీ తితలి. ప్యారీ తితలి అంటే చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో. తితలి నన్ని ప్యారీ తితలి, ముగ్ధైన అందమైన తితలి, చిన్న తితలి ఎలా ఉంటుందంట. చూడండి తితలి ఎలా ఉంటుంది. తితలి నన్ని ప్యారీ తితలి, ప్రియమైన అందంగా ఉన్న తితలి ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుందన్నమాట. నన్ని అంటేటమ్మా చిన్నగా ఉండడనమాట. ప్రియమైన సీతాకోక చిలుక. తితలి నన్ని ప్యారీ తితలి, చిన్నదైన అందమైన సీతాకోక చిలుక. ఓకేనా? పీలి నీలి న్యారీ తితలి. ఏ కలర్స్లో ఉంటుంది బటర్ఫ్లై? చాలా కలర్స్లో ఉంటుంది. బ్లాక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్లూ అండ్ బ్లాక్ ఉంటుంది. ఇంకా ఎస్, ఇక్కడ కవి ఏం చెప్తున్నారు? ఏ సీతాకోకల గురించి, రంగురంగుల సీతాకోక గురించి చెప్తున్నారు. పీలి నీలి పసుపు పచ్చని, నెక్స్ట్ బ్లూ కలర్లో ఉన్న న్యారీ తితలి, కలర్ఫుల్గా ఉండే తితలి గురించి చెప్తున్నారనమాట. తితలి అంటే ఏంటమ్మా? సీతాకోక చిలుక. ఫూలం పర్ ఫూలోం సీ తితలి, తితలి క్యారీ క్యారీ తితలి. అంటే చూడండి, క్యారీ తితలి అంటే పూల తోటలో కానీ వాలిందనుకోండి అది. ఓకేనా? సీతాకోక చిలుక పూల తోటలోని పువ్వుల మీద వాలితే ఎలా ఉంటుందంట? పువ్వుల్లాగే కనిపిస్తుందంట. ఓకేనా? ఎలా కనిపిస్తుంది? పువ్వుల్లాగే కనిపిస్తుంది. అంటే బటర్ఫ్లై కలర్స్, ఫ్లవర్ కలర్స్ అంతా ఒకేలా ఉంటే ఎలా ఉంది? అది ఫ్లవరా బటర్ఫ్లైయా అనేది తేడా లేకుండా ఉన్నాయన్నమాట. అంటే రెండు ఒకేలా ఉన్నాయన్నమాట. ఫూలంపర్ అంటే ఫూల్ అంటే ఏంటి? ఫ్లవర్స్ మీద పడితే సీతాకోక చిలుక ఎలా కనిపిస్తుంది? ఫ్లవర్ లాగే కనిపిస్తుంది అన్నమాట. అర్థమైందా? పువ్వుల తోటలో పువ్వుల మీద వాలిన సీతాకోక చిలుక ఎలా ఉంది? పువ్వుల వలె ఉందన్నమాట. దానికి రెక్కలు ఉంటాయి, దీనికి రెక్కలు ఉంటాయి. చాలా సున్నితంగా ఉంటాయి కదా రెండు. సో అందుకన్నమాట.
सेकंड स्टेज ఒకసారి చూద్దాం. अपने नन्हे पंख उठाए रंगों की एक लहर बनाए. ఓకేనా, తన చిన్న రెక్కలుగానే ఆడించిందనుకోండి ఎలా ఉంటుందంట, రంగోంకి ఏక్ లహర్ బనాయే అంటే రంగుల అలల్ని సృష్టించినట్టు ఉందంట. సీతాకోక చిలుక తను ఎగురుతుంటే ఎలా అనిపిస్తుందంట, రంగుల అలల్ని సృష్టించినట్టు అనిపిస్తుందంట కవి గారికి. నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి. చుపు చుపు ఉడితి జాయే కిలి ధూపమే కితని భాయే. చుపు చుపు సీతాకోక చిలుక ఎలా ఎగురుతుంది, చాలా సైలెంట్గా ఎగురుతుంది కదా, తను ఎగిరేటప్పుడు సౌండ్ ఏమి రాదు కదా, కాబట్టి అదే అంటున్నారనమాట. నిశ్శబ్దంగా సైలెంట్గా అంత బాగా ఎగురుతున్నప్పుడు కిలి ధూపమే అంటే ప్రకాశవంతమైన ఎండలోని ఎగురుతూ ఉన్నప్పుడు, ప్రకాశవంతమైన వెలుగులో ఎగురుతూ ఉన్నప్పుడు కితనే భాయే చాలా ఎంత అందంగా ఎంత ముద్దుగా కనిపిస్తుందో సీతాకోక చిలుక అని ఎవరు ఇదంతా చెప్తున్నారు, మన ప్రయాగ్ శుక్లా గారు చెప్తున్నారన్నమాట. సీతాకోక చిలుకని ఈ విధంగా వర్ణిస్తున్నారన్నమాట. తను రెక్కలాడించేటప్పుడు రంగుల తుఫాన్ని రంగుల అలల్ని సృష్టించినట్టు ఉందంట. అలాగే ప్రకాశవంతమైన వెలుగులోని ఎగురుతూ ఉన్నప్పుడు అంటే గాల్లో ఎగురుతూ ఉన్నప్పుడు ఎలా ఉందంట, చాలా అందంగా ముగ్ధుగా కనిపిస్తుందట సీతాకోక చిలుకని. ఇలా బటర్ఫ్లైని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు ఎప్పుడైనా బటర్ఫ్లై ఎక్కడైనా కనిపించింది అనుకోండి, దాన్ని టచ్ చేయొద్దు. ఎందుకు అంటే దానికి కూడా పెయిన్ వస్తుంది కదా, మనం టచ్ చేస్తే. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక పెద్ద రాక్షసుడు పట్టుకున్నాడు అనుకోండి, గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి, మనకి బాధ అనిపిస్తుంది కదా. సో దానికి కూడా అలాగే బాధ అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సీతాకోక చిలుకని చేత్తో పట్టుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్లు ఏమిటి ఇచ్చారో చూద్దాం. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహీ హై. చిత్రంలోని ఏటేంటి చూసాం మనం. చూడండి ఎన్ని కలర్స్ బటర్ఫ్లైస్ ఉన్నాయో ఇక్కడ. గ్రీన్ కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్. ఇగో తమన్నా సీతాకోక చిలుక కూడా కనిపిస్తుంది, అవునా. సో ఇదన్నీ కూడా ఎన్ని కలర్స్ కనిపించాయి, బటర్ఫ్లైస్ కనిపించాయి. ఇంకేం కనిపించాయి, ఫూల్ అంటే ఫ్లవర్స్ కనిపించాయి. లడికియా అంటే అమ్మాయిలు. నెక్స్ట్ అబ్బాయిలు ఏమంటారు, లడకే, వీళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకేం కనిపించింది, పువ్వుల తోటలు కనిపించాయి అన్నమాట, బగీచా, ఇదంతా కూడా కనిపించింది కదా. సో ఇవన్నీ రాయాలన్నమాట. చిత్రమే లడికే క్యా కర్ రహే హై. చిత్రంలోని బాలురు అబ్బాయిలు ఏం చేస్తున్నారు, బటర్ఫ్లైస్ని పట్టుకుంటున్నారనమాట. తిత్లియోంకో పకడ్తే హై. నెక్స్ట్ ఇంకేముంది, ఆప్కో తిత్లీ పసంద్ హైనా క్యో, మీకు సీతాకోక చిలుక ఇష్టమేనా. ఎస్ ఇష్టమే కదా. తిత్లీ అంటే ఇష్టం అని రాయాలన్నమాట. ఎందుకు ఇష్టం, అది చాలా చిన్నగా అందంగా ఎగురుతూ ఉంటుంది కదా, సో అందుకే ఇష్టం అన్నమాట. ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మన తితలి లెసన్కి పడియే సమజ్యే దగ్గర మనకి ఎలాంటి లెటర్స్ ఇచ్చారు చూడండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏమని, ఏటిది లెటర్ పేరు ఏంటి, ఈ త బ ర ల. ఏంటిది, ఈ త బ ర ల. ఓకేనా, ఇవి అక్షరాలు అన్నమాట. ఓకేనా. మనకి పక్కన కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఫస్ట్ది ఏంటిది, ఇమలి. ఇమలి అంటే ఏంటమ్మా, చింతపండు. ఇమలి అంటే ఏంటమ్మా, చింతపండు. ఇమలి అంటే ఏంటమ్మా, చింతపండు. ఈక్ చెరకు. ఈక్ అంటే ఏంటమ్మా, చెరకు. ఈక్ చెరకు. నెక్స్ట్ తబలా. తబలా అంటే తబలాయనే, తబలా. ఓకేనా. బాతో బకరీ. ఓకేనా. బకరీ అంటే ఏంటమ్మా, మేక. బకరీ అంటే ఏంటమ్మా, మేక. నెక్స్ట్ రతన్ అంటే ఏంటమ్మా, రత్నము. రతన్ అంటే ఏంటమ్మా, రత్నము. నెక్స్ట్ లత అంటే తీగ. లత అంటే ఏంటమ్మా, తీగ. తీగ. నెక్స్ట్ పేజీలో చూడండి. శబ్ద పడియే అర్ధ సమజియే. శబ్ద పడియే అర్ధ సమజియే. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. తీర్ అంటే ఏంటమ్మా, బాణం. తీర్ అంటే ఏంటమ్మా, బాణం. తితలి అంటే ఏంటమ్మా, సీతాకోక చిలుక. తితలి అంటే ఏంటమ్మా, సీతాకోక చిలుక. బాల్ అంటే ఏంటమ్మా, జుట్టు. బాల్ కాదు, బాల్ అంటే జుట్టు, హెయిర్. ఓకేనా. కిలా కోట. కిలా అంటే ఏంటమ్మా, కోట. కోట. ఓకేనా. రాణి అంటే రాణి. ఓకేనా.
నల్ నల్ అంటే కుళాయి, నల్ కుళాయి, నల్ అంటే ఏటమ్మా కుళాయి. మాల మాల అంటే పూలదండ, మాల మాల. తాళ తాళ అంటే ఏటమ్మా తాళం చెవి, తాళ అంటే ఏటమ్మా తాళం చెవి. కితాబ్ కితాబ్ అంటే ఏంటి బుక్, కితాబ్ అంటే ఏటమ్మా పుస్తకం. నెక్స్ట్ నది నది అంటే ఏటమ్మా నది అంటే నది. ఓకేనా. నెక్స్ట్ చూడండి సమజియే పడియే, అర్థం చేసుకోండి చదవండి. ఓకేనా. చూడండి ఇత్ ప్లస్ ఈ ఏమైంది తి, ఇబ్ ప్లస్ ఈ బి, ఇర్రి ప్లస్ ఈ రి, ఇల్లి ప్లస్ ఈ లి, ఇత్ ప్లస్ ఈ తి, ఇబ్ ప్లస్ ఈ బి, బడికి మాత్రం అన్నమాట. ఇర్రి ప్లస్ ఈ రి, ఇల్లి ప్లస్ ఈ లి. ఓకేనా. బేమేల్ అక్షరంకో గోల్ లగాయే అంటే ఏటమ్మా అంటే బేమేల్ ఒకేలాగా లేని అక్షరాలని గోల్ లగానా, గోల్ లగానా అంటే ఏం చేయాలమ్మా రౌండ్ చుట్టాలన్నమాట. ఇక్కడ ఏం అక్షరాలు ఉన్నాయి త త త త స త, ఇందులో సా అనేది వేరు కాబట్టి రౌండ్ చుట్టాం. నెక్స్ట్ క ల ల ల, అన్నిట్లో వేరుగా ఉన్నది ఏంటి కా, కాబట్టి కాకి రౌండ్ చుట్టాలన్నమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ బా బా భా దా, దా అనేది ఏంటి మూడో దాంట్లోని దీనికి రౌండ్ చుట్టాలన్నమాట, వేరుగా ఉంది కదా సో అందుకు. నెక్స్ట్ రా దా రా రా, ఇక్కడ దా అనేది వేరుగా ఉంది కాబట్టి మనం దీనికి రౌండ్ చుట్టాలన్నమాట. అర్థమవుతుందా అంటే వేరుగా ఉండేదానికి మనం రౌండ్ చుట్టాలన్నమాట. నెక్స్ట్ రా ఈ ఈ ఈ, అన్ని ఈలు ఉన్నాయి, ఇది ఒక్కటే వేరుగా ఉంది కాబట్టి దీనికి రాకి రౌండ్ చుట్టాలన్నమాట. ఓకేనా. అర్థమైందా, ఎక్కించుకున్నారా. సో ఇది ఓకేనా. నెక్స్ట్ పేజీ చూడండి తీర్, ఈకి మాత్రం తీర్, తీర్లోని ఏమున్నాయమ్మా చూడండి ఒకసారి. తీర్లోని తా ఉంది, ఇక్కడ లెటర్స్ ఉన్నాయి చూడండి తీర్, తితలి, ఇమలి, కితాబ్, బకరి. తాగి బడికి మాత్రం ఉంది, ఇక్కడ రా ఉంది. ఇవన్నీ కూడా కిందన మనకి వర్ణమాల చార్ట్ ఇచ్చారు చూసారా, ఈ వర్ణమాల చార్ట్లోని గోల్ లాగానే చేయాలన్నమాట, అంటే రౌండ్ చుట్టాలి. అర్థమైందా. ఇప్పుడు తా ఉంది కదా, ఈ తా దగ్గర ఏం చేస్తాం మేము ఇప్పుడు రౌండ్ అనేది చుట్టాలి. తా ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకేనా. బడికి మాత్రం ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకేనా. నెక్స్ట్ రా ఎక్కడుంది, ఇలా ప్రతిదీ కూడా రౌండ్ చుట్టాలన్నమాట. అక్కడ పైన ఉన్నదాన్ని చూసుకొని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఏంటి ఉంది తితలి, తితలికి కూడా ఏం చేయాలి ఇప్పుడు రౌండ్ చుట్టాలి. తాకు ఆల్రెడీ రౌండ్ చుట్టేసాం కాబట్టి అవసరం లేదు. తి తా లీ, ఇప్పుడు లాకి ఇంక నెక్స్ట్ ఏంటి ఉంది లా ఉంది కాబట్టి లాకి రౌండ్ చుట్టాలన్నమాట. తితలికి చోటి ఈకి మాత్రం ఉంది కాబట్టి చోటి ఈకి కూడా మనం రౌండ్ చుట్టాలి. ఈ విధంగా ప్రతి దగ్గర కూడా పైన వర్డ్స్ చూసుకొని ఇక్కడ రౌండ్ అనేది చేయాలన్నమాట. ఇమలికి అలాగే చేయాలి, కితాబ్కి అలాగే చేయాలి, బకరీకి కూడా అలాగే ఆ విధంగానే చేయాలన్నమాట. కింద పైన లెటర్స్ చూసి కిందన మనం వర్ణమాలలోని రౌండ్ చేయాలి. ఇక్కడ చూడండి नीचे दिए गए शब्दों के ई की मात्रा, बड़ी ई की मात्रा, छोटी ई की मात्रा लगाकर शब्द बनाइए. ఇప్పుడు తాకి చోటి ఈకి మాత్ర పెట్టారు కాబట్టి ఇది ఏమైంది తిలక్ అయింది. అలాగే మలన్కి ఈకి మాత్ర పెడితే మిలన్. ఇక్కడ ఏటవుతుంది కీకి పెడితే ఏమవుతుందమ్మా చోటి ఈకి మాత్ర కినారా. నెక్స్ట్ తాకి పెడితే తినక, దీనికి చోటి ఈకి మాత్ర పెడితే కితాబ్. ఓకేనా. ఇక్కడ బడి ఈకి మాత్ర అన్నమాట, బక్కర్ అని ఉంది కదా, దీనికి చోటి ఈకి మాత్ర పెడితే ఏమైంది బకరీ అయ్యిందనమాట. నెక్స్ట్ ఎమల్కి పెడితే ఏమైంది ఏమవుతుంది ఇమాలి. రాణి తిత్తాలి. ఓకేనా ఏమవుతుంది తిత్తాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది బడికి మాత్ర పెడితే నది. ఓకేనా ఒకసారి చదవండి. తిలక్, మెలన్, కినారా, తినక, కితాబ్.
బకరీ, ఇమలి, రాణి, తితలి, నది. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇతర్ శబ్దంకి జోడీ బనాయియే. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇతర్ ఉంది, ఇక్కడ ఇతర్ ఉంది, కాబట్టి ఈ రెండింటికి కూడా మనం ఏం చేస్తున్నాము, ఎస్ గీత అనేది జోడీ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ తాలా ఇక్కడ ఉంది, తాలా ఇంకో దగ్గర ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది, కాబట్టి తాలాకి జోడీ బనంతా గీత గీస్తాం, జోడిస్తాం. నెక్స్ట్ బల్కి బల్కి, ఇదిగోండి బల్కి గీస్తాం. నెక్స్ట్ లతాకి. ఓకేనా, నెక్స్ట్ రాణి ఇంకో దగ్గర, రాణి ఎక్కడుంది, ఎస్ ఇక్కడ ఉందన్నమాట రాణి. ఓకేనా, తన్ ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది, కాబట్టి ఇలా జతపరచాలన్నమాట. నెక్స్ట్ చూడండి, శబ్ద్ పడియే సహీ చిత్ర జోడీ బనాయియే. అంటే ఇక్కడ ఏముంది, కొలాయి ఉంది, ఏముంది, కొలాయి ఉంది, కాబట్టి కొలాయిని ఏమంటారమ్మా, నల్ అంటారు. ఏమంటారు, నల్ అంటారు. నెక్స్ట్ లత అంటే తేగ, ఈ బొమ్మకి ఇది. సీతాకోక చిలుకని ఏమంటారు హిందీలో, తితలి అంటారనమాట. తితలి కాబట్టి ఇదిగోండి ఇక్కడ. నెక్స్ట్ పుస్తకాన్ని ఏమంటారమ్మా, కితాబ్ అంటారు, కాబట్టి కితాబ్కి కితాబు. నెక్స్ట్ తబలాకి తబలా. ఓకేనా, ఈ విధంగా మీరు చేయాలన్నమాట. ఇక్కడ जोड़ी बनाइए, చదువుకోండి. छोटी ई की मात्रा वाले अक्षरों पर गोल लगाइए, बड़ी ई की मात्रा वाले अक्षरों पर डिब्बा लगाइए. అంటే చోటీ ఈకి మాత్ర అంటే చోటీ ఈకి మాత్ర ఎక్కడైనా కనిపించింది అనుకోండి, తెలుగులోని చోటీ ఈకి మాత్రే కదా, అక్కడే రౌండ్ చేస్తామన్నమాట. బడి ఈకి మాత్ర అంటే లీకి బడి ఈకి మాత్ర ఉంటుంది కదా, అక్కడేం చేయాలి, మనం బాక్స్ అనేది గీయాలన్నమాట. ఇప్పుడు పోయం చూసి మనం గీయాలి. నెక్స్ట్ बाल गीत को सुनिए और जहाँ तितली शब्द आए वहाँ తాళి బజాయియే. బాల్ గీత్ పాడేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ క్లాప్స్ అనేది కొట్టాలి. ఎప్పుడు క్లాప్స్ కొట్టాలి, తితలి అనే సౌండ్ వచ్చిన దగ్గర మనం క్లాప్ అనేది కొట్టాలన్నమాట. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం చూడండి, దేకియే లిఖియే. ఇక్కడ మనం ఇది చూస్తే కాపీ రైటింగ్ ఇదిలా రాసేయాలన్నమాట. ఈ త బ ర ల. ఓకేనా, ఈ విధంగా రాసేయాలి కిందన. మాత్ర జోడికర్ పడియే లిఖియే అంటే ఇక్కడ ఈ మాత్రలు అనేవి కలుపుతూ మనం రాయాలన్నమాట. ఇప్పుడు తాకి ఆకి మాత్ర చేర్చాం కాబట్టి తా, తీ, తీ. బడికి మాత్ర వస్తే తీ, మామూలు ఈ వస్తే తీ. ఓకేనా, బాకి ఏమొస్తుంది, బా, బి, బి అని వస్తుంది అనమాట. అలాగే రాకి రా, రీ, రీ. అలాగే లాకి లా, లీ, లీ అని రాయాలన్నమాట. అలాగే కాకి కూడా కా, కీ, కీ అని రాయాలి. దాకి దా, ది, ది అనేది రాయాలి. నెక్స్ట్ నాకి బడియాకి మాత్రం పెడితే నా, అలాగే నీ, నీ. మాకి మా, మీ, మీ అనేది ఇక్కడ రాయాలన్నమాట. అర్థమైందా? ఓకే. అక్షరం కో మిల్కర్ లిఖియే. ఇక్కడ అన్నీ కలిపేసి రాసేయడమే. త ర ల ఏమైంది, తరల్. అలాగే ఇదేమవుతుంది, కమల్. నెక్స్ట్ ఇదేమవుతుంది, తబలా. నెక్స్ట్ ఇదేమవుతుంది, తిత్తలి. ఇదేమవుతుంది, బాలక్. ఈ విధంగా రాయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈకి మాత్ర లగా శబ్ద బనాయే, చోటి ఈకి మాత్ర. అప్పుడు ఇదేమవుతుంది, కితాబ్. ఇదేమవుతుంది, తినక. తినక అంటే ఏంటి, గడ్డి పూచ. కితాబ్ అంటే పుస్తకం. కిలా, కిలా అంటే ఏంటమ్మా, కోట. నెక్స్ట్ కిరాణా అంటే ఏంటమ్మా, కిరాణా. తిరంగా, తిరంగా అంటే ఏంటమ్మా, జెండా. తీర్ పెడితే ఏమవుతుంది, తిరంగా, జెండా. అలాగే బడి ఈకి మాత్ర లగాకర్ శబ్ద బనాయియే. బడి ఈకి మాత్ర పెట్టాలి. ఎలా పెట్టాలి, తిత్తలి. ఇదేమవుతుందమ్మా, తిత్తలి. ఇదేమవుతుంది, రాణి. ఇది నాది. నెక్స్ట్ ఇమలి. ఇమలి అంటే ఏంటమ్మా, చింతపండు. తీర్, బాన్. ఓకేనా, తీర్ అంటే ఏంటమ్మా, బాన్. నెక్స్ట్ చూడండి, సంకేతం కే ఆధార్ పర్ జోడి और लिखिए. నెక్స్ట్ దీని ప్రకారంగా ఇది రాయాలి. ఎలా రాయాలి, ఇలా రాస్తే ఏమవుతుంది, ఇమలి, ఇనామ్.
ఇమారత్, ఇమారత్ అంటే కట్టడం, ఇనామ్ అంటే గిఫ్ట్, ఇమలి అంటే చింతపండు. నెక్స్ట్ ఇది కూడా అలాగే. ఈక్, యారో ఎప్పుడైనా ఇలా కనిపించింది అనుకో, ఇటువైపు యారో గుర్తు కనిపించింది అనుకో, ఇటు నుంచి ఇటు రాయాలన్నమాట. ఈక్, ఈక్ అంటే చెరకు. ఇమాన్, ఇరాన్. ఓకేనా, ఇరాన్, ఇమాన్, ఈక్ అది అవుతుందన్నమాట. ఈ విధంగా నోట్స్ అనేది రాయాలి. నెక్స్ట్ చూడండి, చిత్రం से संबंधित पहला अक्षर लिखिए అంటే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ అక్షరం రాయాలన్నమాట. నల్ అంటే ఏంటమ్మా, కొలాయి. నల్ అంటే ఏంటమ్మా, కొలాయి. ఫస్ట్ ఏ అక్షరం ఉంటుంది, నా అనేది ఉంటుందన్నమాట. ఏముంటుంది, నా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అక్షరం ఏమవుతుంది, నా అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ హెయిర్ని ఏమంటారు అనుకున్నాము, బాల్. బాల్ కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది, ఇక్కడ బా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, కిలా. కిలా అంటే కోట కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, కిలా, కీ అనేది వస్తుంది. తీర్ అంటే ఏంటమ్మా, బాణం. తీర్లో బాణంలో ఫస్ట్ అక్షరం ఏంటి, తీ. తీ కాబట్టి తీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది మాల. మాల కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, మా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇదేంటిది, నది. నది కాబట్టి నదిలో ఫస్ట్ అక్షరం ఏంటి, నా కాబట్టి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ తాళంలోని తా అనేది ఫస్ట్ అక్షరం కాబట్టి తా అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రాణి. రాణిలోని ఫస్ట్ అక్షరం ఏంటి, రా కాబట్టి ఇక్కడ రా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది కితాబ్. కితాబ్ అంటే పుస్తకం కాబట్టి కీ అనేది ఫస్ట్ ఇక్కడ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రాజు. రాజు కాబట్టి ఇక్కడ రా అనేది వస్తుందన్నమాట. ఇది నోట్స్. సహీ శబ్ద పహచానియే డిబ్బీ మే లిఖియే. ఇక్కడ కరెక్ట్ అయిన వర్డ్స్ ఏమున్నాయో అవి ఇక్కడ రాయాలన్నమాట. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఓకే ఏంటి ఇక్కడ చూడండి, తరల్, కితాబ్, తబలా. ఓకేనా, ఇంకెక్కడ ఇంకేమీ లేవా, ఇంకేమీ లేవు. బల్ ఉంది, బకరీ ఉంది. ఓకేనా, ఇవి రాయాలన్నమాట. ఓకే ఓకే. समान उच्चारण वाले शब्दों को डिब्बे में से चुनकर लिखिए. అంటే ఒకేలాగా రాసేవి ఉన్నాయి, ఒకే ఉచ్చారణ ఉంటాయి కదమ్మా, అవి ఇక్కడ డిబ్బేలోని రాయాలన్నమాట. ఓకేనా, ఇందులో దాది, దాదీకి నాని ఒకేలాగా ఉన్నాయి అవునా, సో అందుకని. నల్కి ఏముంది, జెల్ అనేది ఉంది. నల్కి ఏముంది, జెల్ అనేది ఉందన్నమాట. తబ్కి కబ్. టబ్కి ఏముంది, కబ్. బల్కి ఏముంది, పల్. బల్కి పల్. నెక్స్ట్ తాల్. తాల్కి ఎలా ఉంది, ధాల్. ఓకేనా, ఏముందమ్మా, దాల్. దాల్ ఇగండి ఇక్కడ ఉంది కదా, అది. ఈ విధంగా ఇక్కడ ఇది రాయాలన్నమాట. नीचे दिए गए अक्षरों को मात्राओं से शब्द बनकर लिखिए. ఇదంతా కూడా శబ్దాలు ఇవన్నీ వీటితో తయారు చేసి ఇక్కడ పెట్టాలన్నమాట. ఓకేనా, శబ్ద్. నెక్స్ట్ ఈ పదాలు ఎక్కడున్నాయో చూసుకొని, ఇక్కడున్న పదాలు ఇక్కడ ఎక్కడున్నాయో చూసుకొని మనం ఏం చేయాలి, బాక్స్ అనేది గీయాలన్నమాట. ఇప్పుడు ఈష్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి వాడు ఇక్కడ పెట్టాడు. నెక్స్ట్ తన్ ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది కాబట్టి మనం ఒక్క నిమిషం రావట్లేదు లేదు, తన్నది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనం బాక్స్ గీయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మీన్ ఎక్కడ ఉందో అక్కడ టిక్ చేయాలి. ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బాక్స్ గీయండి. నెక్స్ట్ ఇమలి. ఇమలి ఎక్కడుంది, ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బాక్స్ గీయండి. వీటన్నిటికీ బాక్స్ గీయాలి. నెక్స్ట్ బకరీ. బకరీ ఎక్కడుందమ్మా, ఇదిగోండి బకరీ, దీనికి ఇక్కడ బాక్స్ అనేది గీయండి. ఇక్కడ తితలి. తితలి ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది తితలి. తితలి దగ్గర ఇక్కడ బాక్స్ గీయండి. నెక్స్ట్ ఇక్కడ తెలుగులో కితాబ్ని ఏమంటారమ్మా, పుస్తకం అంటారు. హిందీలో ఏమంటారు, కితాబ్ అంటారు. కోటని తెలుగులో కోట అంటారు. అంగ్రేజీలో ఏమంటారు, ఫోర్ట్ అంటారు. హిందీలో ఏమంటారమ్మా, కిలా అంటారు. ఇది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇది కూడా అలాగే. బటర్ఫ్లైని ఏమంటారు, తెలుగులోని సీతాకోక చిలుక అంటారు అవునా, ఇంగ్రేజీలోని ఏమంటారు,
బటర్ఫ్లై అంటారు. నెక్స్ట్ కుళాయిని కూడా అలాగే అంటారు. ఇక్కడ ఏమంటారు, ఇంగ్లీష్లో ట్యాప్ అంటారు, హిందీలో నల్ అంటారు. తీర్ దీన్ని ఏమంటారు, తెలుగులోని బాణం అంటారు. యారో అని ఇంగ్లీష్లో అంటారు. నెక్స్ట్ హిందీలో ఏమంటారు, తీర్ అని అంటారు అనమాట. సో అలాగా ఇందులోని ఇక్కడ బటర్ఫ్లైస్ మంచి మంచి కలర్ వేసి నింపాలన్నమాట. ఇది ఈ పక్షి అనేది దారుల్లోంటి ఎలా వెళ్తుంది అనేది గీతలు గీయాలి. సో ఇది నోట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.